హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. బిగ్ బాస్ తెలుగు షోస్ ఆల్రెడీ 7 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. 8వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఇక నిన్న సీజన్ 8 గ్రాండ్ లాంచ్ అయ్యే ఎపిసోడ్ కూడా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్గా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్. ఇక కొత్త సీజన్లో హౌస్ డిజైన్ ఎలా ఉండబోతోంది, కంటెస్టెంట్స్ ఎవరు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఈసారి ఎలాంటి రూల్స్ ఉండబోతున్నాయి లాంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ షోకి సంబంధించిన అన్ని సీజన్స్లో జరిగిన ఆసక్తికర విషయాలని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. తొలి సీజన్కి ఎన్టీఆర్, 2వ సీజన్కి నాని హోస్ట్గా చేశారు. 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్గా కొనసాగుతున్నారు. అయితే వీరు ముగ్గురే కాదు, మరికొందరు కూడా బిగ్ బాస్ తెలుగు షోస్కి టెంపరరీ హోస్ట్లుగా చేశారు. వారెవరో కాదు, సమంత, రమ్యకృష్ణ. నాగార్జున బిజీగా ఉన్న సమయంలో వీరిద్దరూ కొన్ని వారాలు హోస్ట్గా మేనేజ్ చేశారు. ఇక సీజన్ 4లో సమంత ఓ వీకెండ్లో హోస్ట్గా మెరిసింది. సీజన్ 4లో 7వ వారం వీకెండ్లో నాగార్జున అందుబాటులో లేరు. మనాలిలో షూటింగ్కి హాజరు కావాల్సి వచ్చింది. దానితో మామగారి కోసం సమంత టెంపరరీ హోస్ట్గా చేసింది. సమంతకి గతంలో కొన్ని టాక్ షోలకి హోస్ట్గా చేసిన అనుభవం కూడా ఉంది. ఇక యూత్లో కూడా సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత బిగ్ బాస్ హోస్ట్గా కనిపించడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆసక్తికర విషయం ఏంటంటే లాంచ్ ఎపిసోడ్, గ్రాండ్ ఫినాలే కాకుండా ఆ సీజన్ అన్ని వీకెండ్స్లో హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది సమంత ఎపిసోడ్ కావడం విశేషం. ఏకంగా 11.4 టీఆర్పీతో శామ్ రికార్డులు బద్దలు కొట్టేసింది. మామగారి కోసం సమంత చేసిన ఆ సాయం బిగ్ బాస్ షోకి రికార్డ్ వ్యూస్ తెప్పించింది. ఇక ఆ తర్వాత కాలంలో సమంత నాగ చైతన్యతో విడిపోయి అక్కినేని ఫ్యామిలీకి దూరమైన సంగతి కూడా తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ పేరే ఓ సంచలనం. తనదైన మేనరిజం, అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాజకీయాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని ప్రజాసేవలో దూసుకుపోతున్నారు. ఇక ఈ రోజు అంటే సెప్టెంబర్ 2న పవన్ అభిమానులకు పండగ రోజు. పవర్ స్టార్ పుట్టినరోజును అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. కానీ చిత్ర నిర్మాణ సంస్థలు సైతం అందుకు అనుగుణంగానే కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్స్తో ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేయనున్నట్లుగా ప్రకటనలు సైతం చేశాయి. అయితే తాజాగా పవన్ అభిమానులకు నిరాశ ఎదురైంది. పవన్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయడం లేదంటూ నిర్మాణ సంస్థలు ఓ ప్రకటన విడుదల చేశాయి. 2 తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు విడుదల కావాల్సిన అప్డేట్స్ను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా తెలిపాయి. ప్రజలు వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ సోమవారం విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇది వరకు ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరదల కారణంగా బర్త్డే కంటెంట్ రిలీజ్ను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఓజీ సినిమా కొన్నేళ్ల పాటు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుందని, ఈ విపత్కర పరిస్థితులను అధిగమించి త్వరలోనే భారీగా సెలబ్రేషన్స్ చేసుకుందామని చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం హరిహర వీరమల్లు. చిత్ర యూనిట్ సైతం కొత్త పోస్టర్ విడుదలను క్యాన్సిల్ చేసింది. ఇక పవన్ ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికరమైన పోస్టర్ డిజైన్ చేశామని, ఈ రోజు రిలీజ్ చేద్దామని అనుకున్నానని తెలిపారు. కానీ ప్రస్తుతం తీవ్రమైన వరదలతో తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడం సరికాదని భావిస్తున్నామని, అందరూ అర్థం చేసుకుని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నామంటూ చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ #1 స్టార్ హీరోగా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గతంలో నిర్మాత చేతిలో ఘోరంగా మోసపోయారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతుంది. ఇంతకీ అసలు ఆ నిర్మాత ఎవరు, ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి కెరియర్ ప్రారంభించక ముందే కార్స్ అంటే చాలా పిచ్చుండేదట. ఈ క్రమంలో బ్రిటన్, జర్మనీ దేశాలకు చెందిన బ్రాండెడ్ కార్స్ ఎన్నో కూడా చిరంజీవి గ్యారేజ్లో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయ్స్ కంపెనీకి చెందిన క్వాంటమ్ కార్ కూడా చిరంజీవి గ్యారేజ్లో ఉందన్న సంగతి చాలా మందికి తెలుసు. అయితే చిరంజీవి తన మొదటి కార్ మాత్రం సొంతంగా కొనుక్కోలేదట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. తన మొదటి కార్ గురించి ఆయన చెప్తూ, కెరియర్ మొదట్లో నా 6వ సినిమా ఐ లవ్ యూ చేస్తున్న టైంలో ఆ మూవీ నిర్మాత దగ్గర
ఫియట్ కార్ ఉండేదని, ఆ సినిమాలో బాగా యాక్టింగ్ చేసి నన్ను మెప్పిస్తే గనక నీకు ఆ ఫియట్ కార్ గిఫ్ట్గా ఇస్తానంటూ నిర్మాత చెప్పారని చెప్పుకొచ్చాడు చిరంజీవి. దానితో నేను ఎంతో కష్టపడి నటించా, మరి నా యాక్టింగ్ నిర్మాతకు నచ్చలేదేమో తెలియదు కానీ కార్ నాకు గిఫ్ట్ చేయలేదు, దీంతో నేను చాలా బాధపడ్డా అంటూ చిరంజీవి వివరించాడు. అప్పుడు మా నాన్నగారు నేను సంపాదించిన నా డబ్బులతో కార్ కొనకుండా ఆయన దాచుకున్న డబ్బులతో నాకు కార్ కొనిచ్చారు, అదే నా ఫస్ట్ కార్ అంటూ వివరించారు చిరు. అది ఫియట్ మోడల్ కార్ AAN 2087 దాని నెంబర్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఆ కార్ ఉండేదని, ఆ కార్ కొన్న దగ్గర నుంచి నేను దానిని చాలా ఇష్టంగా చూసుకునేవాడినంటూ వివరించారు. నేను మాత్రమే డ్రైవింగ్ చేసేవాడినని, అది డ్రైవ్ చేస్తుంటే అందరూ మనల్ని చూస్తున్నారని అనుకునేవాడినని, డ్రైవర్ ఉన్నా కూడా ఎక్కువగా అతనికి ఇచ్చేవాడిని కాదు అంటూ వివరించారు. ఇక మా అమ్మ నాన్న అప్పుడు నెల్లూరులో ఉండేవారు, నెల్లూరు టు మద్రాస్, మద్రాస్ టు నెల్లూరు రావడానికి అదే కార్ను వాడేవాడును అంటూ వివరించారు. ఇక ఆ కార్ కొన్న టైంలోనే సురేఖతో మ్యారేజ్ జరిగింది. ఆ కార్లోనే మద్రాస్ అంతా ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. సురేఖకు కూడా ఆ కార్ చాలా ఇష్టంగా చూసుకునేది అంటూ వివరించారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరి నోట ఒకే మాట ప్రధానంగా వినిపిస్తుంది, అదే జై బాలయ్య, జై జై బాలయ్య అని. నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా రంగంలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో అట్టహాసంగా బాలయ్య 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ ఉత్సవ వేడుక నిర్వహించారు. ఈ క్రమంలోనే 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగు మీడియాతో పాటు తెలుగు సోషల్ మీడియా ఎక్కడ చూసినా బాలయ్య నామస్మరణ వినిపిస్తోంది. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ప్రతి ఒక్క సినీ అభిమాని ఈ నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య గురించి, ఆయన అనుభవాలు, పోలీస్ సంచలన విషయాలు సోషల్ మీడియాలో ప్రముఖంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య తన గురించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. బాలయ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అనుభవాలతో పాఠాలు నేర్చుకోవాలి అన్నదే ఎన్టీఆర్ సిద్ధాంతమని, అందుకే ఎన్టీఆర్ నన్ను వేలు పెట్టి నడిపించినట్లుగా నిలబెట్టాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని, నేను సోలోగా నటించిన సినిమాల విషయంలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. మొదట్లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, దీంతో ఇండస్ట్రీలో బాలకృష్ణ పని అయిపోయిందన్న విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కొందరైతే తండ్రికి తగ్గ తనయుడు బాలయ్య, అస్సలు కాదని కూడా అన్నారు. ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయని, ఆ టైంలోనే మంగమ్మ గారి మనవడు సినిమా వచ్చి సంచలనం సృష్టించింది అన్నారు. అదే టైంలో నాన్నగారు సీఎంగా ఉన్నారు. ఆ సినిమాలో రాముడు, కృష్ణుడు గెటప్స్ వేస్తున్నానని తెలిసి నాన్నగారు పర్సనల్ మేకప్ మ్యాన్ని పంపి జాగ్రత్తగా చేయమని పదే పదే చెప్పారని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఇక పౌరాణిక పాత్రలంటే ఆయనకు ఎంతో అభిమానం, గౌరవం అని బాలయ్య తెలిపారు. మంగమ్మ గారి మనవడు సినిమా విడుదలయ్యాక హైదరాబాద్లో 565 రోజులు ఆడి రికార్డు సృష్టించింది అన్నారు. ఒకప్పుడు నవ్విన వాళ్లే ఆ సినిమా చూసి అద్భుతం అన్నారని బాలయ్య తెలిపారు. బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ గ్రాండ్ గా బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించింది. 1974లో తాతమ్మ కళ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా అప్పటి నుంచి 50 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నాడు బాలయ్య బాబు. 50 ఏళ్ల బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్స్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, శ్రీకాంత్, నాని, శివన్న, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రానా, మంచు మనోజ్, రాఘవేంద్రరావు ఇలా ఎంతో మంది నటీనటులు, డైరెక్టర్స్, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బాలయ్య ఈవెంట్ కి చిరంజీవి రావడంతో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజ్ పై ఉండడంతో ఈ ఈవెంట్ బాగా వైరల్ అయింది. ఇక ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, బాలయ్య బాబు 50 ఏళ్ల వేడుకలో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డ్ని బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారికి ప్రజల మధ్యలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ ఎన్నో పాత్రలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇందిరా సినిమా చేయడానికి బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమానే ఆదర్శం అన్నారు. ఇక నాకు బాలయ్యతో కలిసి ఒక ఫిక్షన్ సినిమా చేయాలని కోరిక ఉంది. మా ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం ఇలాంటి వేడుకలు చేసుకునే వాళ్ళం. మా ఇంట్లో శుభకార్యాలకు బాలయ్య వచ్చి మాతో కలిసి డాన్స్ కూడా వేస్తారు. ఈ 50 సంవత్సరాల ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని, రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం నా భూతో నా భవిష్యత్. మేమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఇది ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. దీంతో చిరంజీవి స్పీచ్ ఇప్పుడు వైరల్గా మారింది.
మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని త్వరగా ముగించాలని టాలీవుడ్ పెద్దలు కూడా కోరుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో అల్లు మెగా కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే మాత్రం అనేక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇక సినిమా పరిశ్రమ రెండుగా చీలినా ఆశ్చర్యపోకర్లేదు. అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమస్య తీవ్రత క్రమంగా పెరిగే సూచనలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ తో భేటీ కావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పై జనసేన నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేయించాలని ఆయన భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి సమస్యకు పరిష్కారం చూడాలనుకుంటున్నారు. ఇక ఈ సమస్యను అనవసరంగా పెద్దది చేయవద్దనే భావనలో ఆయన ఉన్నారట. వచ్చే వారం ఆయన అమరావతి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్తే అక్కడైనా కలవాలని ఆయన భావిస్తున్నారు. అటు చిరంజీవితో కూడా అల్లు అరవింద్ భేటీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వివాదం ఒక రాజకీయ పార్టీకి మేలు చేకూర్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి వీలైనంత త్వరగా పరిష్కారం చూపకపోతే మాత్రం అనవసరమైన భయాలు సినీ పరిశ్రమలో మొదలయ్యే అవకాశం ఉందని మెగా ఫ్యామిలీ కూడా ఆందోళన చెందుతుంది. అటు ఫ్యాన్స్ కూడా రెండుగా చీలితే సినిమా విడుదలకు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు తగ్గుతారు అనేది చూడాలి. అటు అల్లు అర్జున్ తో కూడా అరవింద్ మాట్లాడారట. అందుకే జనసేన నేతల వ్యాఖ్యలపై అల్లు అర్జున్ సైలెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.